హలో గైస్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం జావా ట్యూటోరియల్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ఇప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ నమ్స్ అనే వేరియబుల్తోని అరే అనేది ఉంది. అరేలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. దీనిలో స్మాలెస్ట్ అనేది మనకు అవుట్పుట్లో చూపెట్టాలి. సో అది ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు స్మాలెస్ట్ అంటే ఏం కావాలి? ఇంట్ స్మాలెస్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటే ఇప్పుడు స్మాలెస్ట్ మనం ఎట్లా రిటర్న్ చేస్తామంటే ఒక మ్యాక్సిమం వాల్యూ ఉంటే రిటర్న్ చేస్తాం. మ్యాక్సిమం వాల్యూ అనేది ఇక్కడ ఎంత తీసుకోవాలి? 1000 పెట్టుకోవాలా, 2000 పెట్టుకోవాలా, 3000 పెట్టుకోవాలా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇట్లా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇక్కడ డేటా టైప్ వచ్చేది ఇంట్ అని తీసుకున్నాం కదా, ఆ ఇంట్ది ఒకటి లార్జెస్ట్ వాల్యూ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇంటీజర్ డాట్ ఇక్కడ మ్యాక్స్ వాల్యూ అని కనిపిస్తుంది కదా, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. సో ఇప్పుడు స్మాలెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నాం. లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నాం అనుకో, ఆ లార్జెస్ట్ నెంబర్ కన్నా ఇప్పుడు మనకు అరేలో ఇక్కడ ఉన్న అరేలో వచ్చిన వాల్యూస్ దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది కదా. సో ఏదైతే తక్కువ ఉంటుందో అది మనం ఈ స్మాలెస్ట్కి ఇన్స్టాల్ చేస్తాం. సో అందుకే మనము స్మాలెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ అని తీసుకుంటాం. సో ఇది ఇప్పుడు మీకు తెలవాలంటే మనం ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ ఇక్కడ స్మాలెస్ట్ అని ఉంది కదా, ఇప్పుడు స్మాలెస్ట్కి ఇప్పుడు ఏమని ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అని ఇచ్చినా కదా, ఒకసారి రన్ చేద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ వచ్చిందా? 2147483. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ అనేది ఇప్పుడు మీకు మినిమం వాల్యూ అని కూడా చూపిస్తా ఇంట్. సో ఇప్పుడు ఇది రన్ చేసాం, ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు మినిమం వాల్యూ -2147. సో ఇట్లా మనం లార్జెస్ట్ స్మాలెస్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు స్మాలెస్ట్ ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దానికి ఇదికి తీసుకుందాం, మా తర్వాత చూద్దాం. ఇప్పుడు అరే యొక్క సైజ్ ఇంట్ సైజ్ ఈక్వల్ టు అరే యొక్క సైజ్ ఏంది? నమ్స్ డాట్ లెంత్. ఓకే, అరే సైజ్ వచ్చేసి నెక్స్ట్ ట్రావర్స్ కావాలంటే ఏంది? ఫర్ లూప్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఐ లెస్ దెన్ సైజ్, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ట్రావర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ కండిషన్ రాసుకోవాలి, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, నమ్స్ ఆఫ్ ఐ ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ లెస్ దెన్ స్మాలెస్ట్. ఓకే, nums of 5 less than smallest, then smallest equal to nums of 5. ఓకే, ఈ కండిషన్ ని మనం అర్థం చేసుకుందాం. nums of 5 ఫస్ట్ ఏంది? nums of 125 లెస్ దెన్ స్మాలెస్ట్ అంటే ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ దానికన్నా ఈ 125 అనేది చాలా తక్కువ. సో స్మాలెస్ట్ అనేది 125 వస్తుంది. సో అప్పుడు స్మాలెస్ట్ అనేది ఏంది? ఇక్కడ 125. సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ 250కి 125కి ఇద్దరి మధ్యలో స్మాలెస్ట్ ఏంది? 125. సో అలా ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ స్మాలెస్ట్ వాల్యూ అనేది ప్రింట్ చేద్దాం. సేమ్ యాజ్ యూజువల్గా ఫర్ లూప్ బయట ప్రింట్ చేస్తాం మనం. స్మాలెస్ట్. ఓకే, దీన్ని సేవ్ చేసిన, ఇప్పుడు రన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అరేలో స్మాలెస్ట్ వాల్యూ ఏంది? ఈ టోటల్ ట్రావర్స్ చేస్తే 90. సో ఇంకొక నంబర్ కూడా తక్కువ తీసుకుందాం, 80, 70. ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? 70 కదా. సో 70. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్మాలెస్ట్ అంటే అక్కడ లార్జెస్ట్ వాల్యూ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. సో అది కండిషన్ చెక్ చేసుకొని స్మాలెస్ట్ వాల్యూ దానికి ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇది మీకు అర్థమైతే ఈ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా సింపుల్. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యి ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే. థాంక్ యూ. టాటా.